పని చేద్దాం, ఇదే జై భీమ్ ఛానల్లో మీరు ఒక 2-3 లేడీస్ రండి, మేము ఒక 2-3 వచ్చి కూర్చుంటాం, లేదా నేను ఒక్క వచ్చి కూర్చుంటా. బైబిల్ పఠనం అని చెప్పేసి మొదటి నుంచి ఆది ఖండం నుంచి మొదటి అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం వరకు మనం చదువుదామా, బహిరంగంగా చదువుదామా? చదివితే ఆ చదివినప్పుడు అందులో ఉన్న బూతులు తండ్రి కూతుర్ల మధ్యలో వద్దులే, అవన్నీ దరిద్రాలు ఎందుకులే కానీ, ఇక్కడ వివరణ ఎందుకులే కానీ, అవన్నీ కూడా చదివి మనం వినిపిస్తుంటే, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సమాజంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, కింద కామెంట్స్ ఏ విధంగా పెడతారు అనేది మనం చూద్దామా? దీనికి ఛాలెంజ్ కూడా సిద్దామా? సరే సార్. ఇంకొకటి రాధా మనోహర్ స్వామీజీ కాదు, మమ్మల్ని కూడా అన్నది తప్పలేదు. ఎందుకు అంటే మా బైబిల్ గురించి మీరు అందరూ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే, నేను ఒక సమాధానం చెప్తా వినండి. మేము ఈ హిందూ ధర్మం గురించి మాట్లాడడం ఎప్పటి నుంచి మొదలు పెట్టాము అంటే, దాదాపు 10 నుంచి 12 సంవత్సరాల క్రితం నుంచి మేము మొదలు పెట్టాము. మేము ఏది మా ధర్మ పోరాటం చేస్తున్నాం. మేము అంతకుముందు మేము మా పనుల్లో మేము బిజీగా ఉండేవాళ్ళం. ఎప్పటి నుంచి అయితే మేము చేసడం మొదలు పెట్టామంటే, ఈ క్రిస్టియన్ మతం ఎప్పుడైతే మా మీద, మా దేవి దేవతల మీద, మా గ్రంథాల మీద, శ్లోకాల మీద వక్రీకరిస్తూ మీరు చేస్తున్న వీడియోలు, రాసిన పుస్తకాలు ఉన్నాయో, వాటిని చూసిన తర్వాత మేము మారి మేము వచ్చినాం. ఇప్పుడు మీరేమంటున్నారంటే మా వల్లనే అవుతుంది అంటున్నారు కదా. అసలు మేము రాకముందు నుంచి కూడా మీరు రాసిన పుస్తకాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఎన్ని కావాలో ఎప్పటి మీకు ఇస్తాం. అంటే మేము రాకముందు నుంచే మీరు మా క్రైస్తవ మతాన్ని, మా హిందూ మతాన్ని తిడుతున్నప్పుడు అవన్నీ చూసి వచ్చిన మమ్మల్ని పట్టుకొని ఈ రోజు మీ బైబిల్లో గురించి మేము ప్రశ్నిస్తుంటే మీకెందుకు అంత కోపం వస్తుంది? ఎందుకు రాదు సార్ కోపం? మీరు గొర్రె గురించి అడిగినారు, గొర్రె గురించి అడిగినారు, నేను గొర్రె గురించి మీరు మాట్లాడిన అవసరం మేము మాట్లాడలేదు సార్. మీ గ్రంథం గురించి ఎవరు మాట్లాడలేదు. ఒక్క నిమిషం ఆగుతల్లి. వేదాల్లో వేస్తున్నాడు, వేదాల్లో వేస్తుంటే మరి మీ నల్లటల పుస్తకం ఎందుకు మా తీసి పక్కన పడేసారు? మరి మా వేదాలు తీసుకొని చదువుకోండి. మరి బైబిల్ భగవద్గీత అవన్నీ వేదాల్లో చేస్తున్నాడు కదా, అదే చదువుకోండి. మరి రంజిత్ ఓఫీరు 30 సంవత్సరాల క్రితం ఒక పుస్తకం రాసిండు, ఆంధ్ర క్రైస్తవ అని చెప్పేసి ఒక పుస్తకం రాసిండు. అందులో మొత్తం వేదాల్లో మా ఏసే కనబడుతున్నాడు అని చెప్పి రాసిండు. ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం అయితే మేము లేము కదా, మా ఫీల్డ్ ఉద్యమంలో లేము కదా. మరి అప్పుడు మీరు ఎందుకు మా గ్రంథాల గురించి మాట్లాడారు? అంటే మీరు మాత్రం మాట్లాడవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మిమ్మల్ని వ్యతిరేకిస్తూ మేము పెడితే మాత్రం మీకు కోపం వస్తుందా? రాధా మనోహర్ స్వామి ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు, ఎన్ని రోజులకి వచ్చిండు? 10 ఏళ్ళు అయింది. మరి 10 సంవత్సరాల క్రితమే కదా మీరు మా ధర్మం మీద ఏడుస్తున్నది. మరి వాళ్ళకి చెప్పండి, అరే బాబు మనం మాట్లాడుకోవాల్సింది కేవలం మన బైబిల్ గురించే మాట్లాడుకోవాలా, హిందువుల గ్రంథాలతో మనకి ఏం పని మీరు చెప్పుకోండి సమాజానికి. అప్పుడు మేము కూడా చెప్పుకుంటాం, మేము కూడా మీ జోలికి రాము, మాకేం అవసరం. అమర ప్రసాద్ గారిని మాట్లాడాలా? నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు నేను మాట్లాడుతాను. ఎందుకంటే బూతులు ఉన్నాయి, ఏ గ్రంథాలలో బూతులు లేవు, ఏ గ్రంథాలలో బ్యాడ్ హ్యాబిట్స్ లేదని మీరు అంటున్నారు. నేను అడగాల్సినవి కూడా చాలా ఉన్నాయి. మేము కూడా కొన్ని గ్రంథాలు చదివి అంత జ్ఞానం లేకపోయినా ఎంతో కొంత ఉంది. కానీ మీరు గొర్రె అని పిలిచేదాని కింద వాస్తవం మీరు చెప్పినారు కాబట్టి ఆ మాటకు అర్థం నేను చెప్తా. బైబిల్లో గొర్రెల కాపరిని నేను అని ఆయన ఎందుకు చెప్పినాడంటే, గొర్రెలను చంపుకొని తినబడిన తోడేళ్ళు వెనక ఉన్నాయి, వాటి నుంచి కాపాడబడుతుంది, వాటి నుంచి కాపాడడానికి నేను సిద్ధంగా ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాను. గొర్రెలకు కాపరిని నేను, వెనకల తోడేళ్ళు ఉన్నాయి, ఆ తోడేళ్లకు భద్రత కల్పించే దేవుడిని నేనే, శక్తిని నేనే, రాజ్యాన్ని నేనే అని చెప్పిన మాట అది బైబిల్లో. ఆ మాటను పట్టుకొని మీరు వినండి అమర ప్రసాద్ గారు, ఆమె అమ్మ చెప్పేదాకా వినండి. జంతువుకి, ఒక తోడేలు జంతువుకి, ఒక గొర్రె జంతువుకి ఆయన పోలిసి న్యాయమైన సమాధానం చెప్పిన మాట అది. న్యాయమైన సమాధానం. ఇప్పుడు సింహం ఉంది, మనుషులను తింటది, మేకలను తింటది, జింకలను తింటది, దాని జాతి తినే జాతి. అందుకు కాబట్టి ఇప్పుడు జింకను తినే ఒక సింహానికి, ఒక జింకకు చెప్పే జాగ్రత్త ఏంటంటే, అక్కడ పులులు ఉన్నాయి, దాని నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ తోడేళ్ళు ఉన్నాయి, మీరు గొర్రెలు. అందుకు కాబట్టి గొర్రెలను కాపాడే నేను కాపరిని. బైబిల్లో చాలా అర్థాలు ఉన్నాయి సార్. ఉంది. మీరు మనసు పెట్టి చదివితే బైబిల్లో చాలా జ్ఞానం ఉంది సార్. మీరు తప్పుదావో పట్టించకండి, మీరు తప్పుదావో పట్టించకండి. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని గ్రంథాలలో తప్పులు ఉన్నాయి సార్. మేము కూడా అన్ని గ్రంథాలు
చెప్తున్నాము. చెప్తా నేను. మీరు ఈ ఒక్క ఎన్ని పాయింట్ సమాధానం చెప్తా చేసినా నేను. కానీ మీరు గొర్రెలని పిలిచడము రాంగు. అమ్మాయిగా అమ్మ వినండి, ఆయన సమాధానం చెప్తాడు. ఇంకా నేను చాలా క్వశ్చన్లు అడిగేది ఉంది, తర్వాత నేను మాట్లాడేది ఉంది. బ్రదర్ చెప్పండి అన్న, చెప్పండి చెప్పండి. చూడమ్మా, యేసుక్రీస్తు బైబిల్లో అన్ని కూడా ఉపమానంగా చెప్పాడు. ఉపమానంగా, ఏది డైరెక్ట్ ఎప్పుడైనా ఏం చెప్పినా ఒక ఎగ్జాంపుల్ గా ఉపమానంగా చెప్పాడు. ఇక్కడ తోడేళ్ళు అంటే తోడేళ్ళ జంతువు అని కాదు అక్కడ అర్థం. అక్కడ తోడేళ్ళు అంటే ఏంటంటే అన్య మతస్థులు, అంటే విగ్రహారాధన చేసేవాళ్ళు. సార్ నువ్వు మ్యాటర్ తప్పుదో పట్టిస్తున్నారు. అక్కడ మెన్షన్ చేసి ఉండాలి సార్, బైబిల్లో మెన్షన్ చేసి ఉండాలా తోడేండ్లు అంటే అన్య మతము వాళ్ళు అని బైబిల్లో మెన్షన్ చేసి ఉంటే మీరు అనద్దు, మీరు అనద్దు. అన్య మతస్థులు అని ఉంటే దాని వెనకాల ట్రాఫిక్ వేరే ఉంటది సార్, దాని అర్థం వేరే ఉంటది. నువ్వు గొర్రె గురించి అడిగినావు, నేను గొర్రె గురించి నీకు చెప్పిన. ఇక్కడ అమ్మాయిగా వినండి, అక్కడ బ్రదర్ మీరు ఏదేమైనప్పటికీ ప్రవీణ్ పగడాల విషయంలో మీరు పెడుతున్నటువంటి పోస్టులు, మీరు చేస్తున్నటువంటి మాటలు, ఇప్పటిదాకా మీరు మాట్లాడిన మాటలు అవి తప్పని మీరు భావిస్తున్నారా, లేకపోతే అలానే మాట్లాడతానని మీరు అనుకుంటున్నారా? అమ్మ ఒక్క నిమిషం ఆగండి అమ్మ. బ్రదర్ అమరా ప్రసాద్ గారు, ఫైనల్గా మిమ్మల్ని అడిగేది, ప్రవీణ్ పగడాల విషయంలో మీరు మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్, మీరు మాట్లాడుతున్నటువంటి భూత్ పురాణం, మీరు చేస్తున్నటువంటి ఆరోపణ, ఇప్పుడు ఉన్నటువంటి జోసెఫ్ గారు, ఆయన ఇప్పుడు జోసెఫ్ గారు ముందు నేను మాట్లాడక ముందు జోసెఫ్ గారు అతను మాట్లాడి పాస్టర్ కాదు, నేను పాస్టర్ అనేది అంత ఫేక్, నేను ఒక సాధారణమైనటువంటి చర్చికి పోతాను, నేను పాస్టర్ కాదు అని చెప్పి నువ్వు పాస్టర్ని వీడియో పెట్టినావు. ఇంకోటి ఏంటంటే ప్రవీణ్ పగడాల విషయంలో నువ్వు ఇష్టానుసారంగా తిడుతున్నావు. మీరు నిజంగా ప్రవీణ్ పగడాల విషయంలో నువ్వేనా రియలైజ్ అయ్యి నిజంగా తప్పు చేశాను, తప్పుడుగా మాట్లాడినానని మీరు అనుకుంటున్నారా, లేకపోతే జోసెఫ్ పాస్టర్ను తెరపై తీసుకొచ్చి ఈయనే పాస్టర్ అని మీరు వీడియో పెట్టడానికి గల కారణాలు ఏంటి, ప్రవీణ్ పగడాల విషయంలో మీరు మాట్లాడడానికి గల కారణాలు ఏంటి? నాకు ఈ ప్రశ్న కూడా అర్థం కాలేదు. రెండే నేను ఏమనట్లేదు. ప్రవీణ్ పగడాల విషయంలో మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, ప్రవీణ్ పగడాల విషయంలో తాగుబోతాడు వాడు వీడిన తర్వాత ఇప్పుడు మీరు గారు అంటున్నారు కాబట్టి నేను గౌరవించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పటిదాకా అన్నావు బ్రదర్, రిపీట్ తీసుకోండి.